హాయ్ అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్‌గా అయిపోయే నో గ్యాస్ కుకింగ్. ఓకే. చిన్న పిల్లలు కూడా చేయగలరండి. సో, ఎప్పుడైనా స్కూల్లో నో గ్యాస్ కుకింగ్ అని చెప్పేసి అడుగుతారు కదా! అప్పుడైనా పిల్లలకి చేసి పెట్టొచ్చు. లేదా పంపించొచ్చు. వాళ్ళు కూడా సింపుల్‌గా చేసేయొచ్చు. సో, అది ఏంటంటే ఇదిగోండి. హ్మ్. మురుమురాలతోటి మనం బేల్ చేసేద్దాము. ఓకే. బేల్ పూరి అంటారు కదా! చాలా సింపుల్ అండ్ ఇంట్లో ఉన్న వాటితోటే అయిపోతాయి. సో, దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ 2 కప్పులు తీసుకుంటున్నానండి ఇవి. 2 కప్పులు మరమరాలు తీసుకున్నాను. ఓకే. చూస్తున్నారు కదా! సో, ఇందులోకి నేను 2 కప్పుల బేల్ పూరి ఓకే. బేల్ అంటారు కదా! మురుమురాలు. 2 కప్పుల పఫ్డ్ రైస్‌కి నేను చూడండి ఇది ఒక చిన్న కటోరీ 1 కప్ ఆనియన్స్ తీసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. చాలా సింపుల్. పిల్లలు కూడా చేసుకోవచ్చు. అలాగే సేమ్ అదే కటోరాతోటి ఒక చిన్న కటోరా టమాటో తీసుకుంటున్నాను. అండ్ కొత్తిమీర. ఓకే. నేనిక్కడ పచ్చిమిర్చి వేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ పండ్లకి తగులితే పంటి కిందకొచ్చేస్తే చిన్న పిల్లలు అమ్మో! కారం మంట అని చెప్పేసి అంటారు కాబట్టి నేనిక్కడ ఒక హాఫ్ స్పూన్ అలా కారం తీసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ అంతే. ఎక్కువేం తీసుకోవట్లేదు. అండ్ ఇందులోకి మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. ఓకే. కొంచెం సాల్ట్ అండ్ ఇందులోకి నేను కొంచెం చాట్ మసాలా తీసుకుంటున్నాను. చాట్ మసాలా. సో, ఇవి అన్నీ తీసుకున్నాక ఇందులోకి ఒక మెయిన్ అలా పుల్ల పుల్లగా టచ్ తోటి ఉండేటట్టు ఒక హాఫ్ లెమన్ పెద్దది తీసుకుంటున్నాను. ఇలా మీరు ఒకవేళ స్కూల్‌కి పంపించేటట్టుంటే లెమన్ స్క్వీజ్ చేసి లెమన్ జ్యూస్ పంపించేసేసేయండి. ఓకే. సో, ఒక హాఫ్ లెమన్ నాకక్కడ లెమన్ జ్యూస్ కాస్త తక్కువొచ్చింది కాబట్టి నేను ఈ హాఫ్ కూడా తీసేసుకుంటున్నాను. అంతే సింపుల్. దీన్ని మనం నెమ్మదిగా కలపడమే. చూస్తున్నారు కదా! ఇంకా ఇందులోకి మీకు కావాలంటే ఒకవేళ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. స్నాక్ ఐటెమ్స్ ఉంటాయి కదండీ! ఇలా హల్దీరామ్స్‌వి సేవ్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే. ఇది మాత్రం చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఓకే. చాలా క్విక్ రెసిపీ. ఓకే. ఈవెన్ పిల్లలు కూడా చేసేయొచ్చండి. చూస్తున్నారు కదా! ఇలా ఎంచక్కా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. లేదు ఒకసారి చేత్తోటి కలిపితే ఇంకా చాలా బావుంటుంది. ఎందుకంటే ఆ లెమన్ జ్యూస్ అనేది మంచిగా పడుతుంది ఇలా. లెమన్ జ్యూస్ ఉంటుంది కదా! అది ఎంచక్కా బాగా పడుతుంది దీనికి. అంతే. సింపుల్. నో స్టవ్ కుకింగ్ అంటారు కదా! నో ఫ్లేమ్ అని చెప్పేసి నో ఫ్లేమ్ రెసిపీ, నో కుకింగ్. సో, ఆ బేల్ ఈజ్ రెడీ. ఓకే. చూస్తున్నారు కదా! చాలా సింపుల్. సో, మరి నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.